నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహుడు. మనం మాట్లాడుతున్న అంశం విగ్రహాల లొల్లి. ఎక్కడైతే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇక్కడ చూడండి ఫోటోలో, కేసీఆర్ గారు 2023 జూన్లో అంటే వాళ్ళ ప్రభుత్వం ఎండింగ్లో ఇక్కడ అమరవీరుల స్తూపం నిర్మాణం జరిగిన తర్వాత దీని ముందల సెక్రటరేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ ఒక ఆలోచనకు వచ్చి మేధావులతోటి తెలంగాణ ఉద్యమకారులతో ఆలోచన చేసి ఇక్కడ బేస్మెంట్ కూడా కట్టి మట్టి కొట్టి పెట్టిండి. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడదాం, ఈ ప్రాంతానికి శోభ వస్తుంది. అమరవీరుల స్తూపం నుంచి తెలంగాణ తల్లికి, తర్వాత తెలంగాణ తల్లి నుంచి సచివాలయం అంబేద్కర్ ఏ రాజ్యాంగం ద్వారా అయితే మనకు తెలంగాణ సిద్ధించిందో ఆ రాజ్యాంగం ద్వారా ఆ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి ఇట్లా లింకప్ చేద్దామని చెప్పేసి కేసీఆర్ గారు ఒక చాలా అద్భుతమైన ఆలోచన చేసింది. భారీ విగ్రహం, ఒక టెంపుల్ లాగా కట్టి ఈ ప్రాంతానికి ఒక శోభ తెచ్చే ప్రయత్నం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ చాలా అద్భుతంగా ఇప్పుడు అమరవీరుల స్తూపం, సచివాలయం, అంబేద్కర్ సచివాలయం, ట్యాంక్ బండ్ మొత్తం పెద్ద అద్భుతమైన శోభ వచ్చింది. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం ద్వారా చాలా ఇంకా అద్భుతమైన శోభ వస్తుండే. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, నిన్న హఠాహుటిన తీసుకొచ్చి ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహం ఉద్యమకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు నిర్ణయించిన ప్లేసులనే పట్టుబట్టి కావాలని, మరి ఎవరు తెలంగాణ ప్రజల మీద కక్షన, ఉద్యమకారుల మీద కక్షన, గత ప్రభుత్వం కేసీఆర్ ఫ్యామిలీ మీద కక్షన తెలియదు. కానీ నిన్న మాత్రం అక్కడ మన తెలంగాణకు సంబంధం లేని వ్యక్తి విగ్రహం తీసుకొచ్చి పెట్టిండు. అక్కడ ఉండొచ్చు మాజీ ప్రధాని మన రాజీవ్ గాంధీ గారిని, చాలా సందర్భాలు రాష్ట్రంలో చాలా విగ్రహాలు ఉన్నాయి, చాలా చోట్ల అతన్ని గౌరవించుకున్నాం మనం. ఇంకా చాలా ప్లేస్ ఉన్నది. ఆ పక్కనే ఇందిరాగాంధీ వాళ్ళ తల్లి విగ్రహం ఉంది. ఆ పక్కన ఆ సర్కిల్ ఎంత పెద్ద ఉంది అంటే దగ్గర ఒక 1/2 ఎకరం ఉంటుంది ఆ సర్కిల్లో అక్కడ ఇందిరాగాంధీ దగ్గర కొడుకును రాజీవ్ గాంధీ గారిని పెట్టుకోవచ్చు అక్కడ. కానీ మరి ముఖ్యమంత్రి గారు హఠాహుటిన గతంలో ఏం చెప్పిండు, మేము సోనియా గాంధీ గారి చేతుల మీదుగా, రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా, ప్రియాంక గాంధీ గారి చేతుల మీదుగా మా రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెన్ అన్నాడు. లాస్ట్కు అట్టర్ ఫ్లాప్ గా హఠాహుటిన నిన్న ఏ సందర్భం లేదు, గతం అసలు జయంతి లేదు, మన వర్ధంతి లేదు, కానీ నిన్న హఠాహుటిన మన రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏర్పాటు చేశారు. అక్కడ సోనియా గాంధీ మరి ఎందుకు రాలేదంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడున్న ఇంటెలిజెంట్ సోనియా గాంధీ గారి ఫ్యామిలీకి, రాహుల్ గాంధీ గారికి చాలా క్లియర్ మెసేజ్, మీ రాష్ట్రంలో పాలన సరిగా లేదు, మొత్తం అస్తవ్యస్తంగా అయింది, కాబట్టి ప్రజాపాలన అన్నారు, అక్కడ ప్రజలు మిమ్మల్ని తిరుగుబాటు చేస్తున్నారు, కాబట్టి మేము వచ్చి విగ్రహం అక్కడ ఓపెన్ చేస్తే ఈ సందర్భంలో మళ్ళీ ప్రజలు పీక్తామని, అక్కడ విగ్రహం పీక్తామని చెప్తున్నారు, కాబట్టి పీకే విగ్రహం కోసం మేమెందుకు రావాలి, మేము రాము, మీరు ఏమైనా చేసుకోండి అన్నందుకే ఈ హఠాహుటిన సోనియా గాంధీ గారిని తీసుకురాలేరు. లక్ష పబ్లిక్ తోటి మేము చాలా అంగరంగ వైభవంగా అన్నారు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అక్కడ. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం, గత ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజల కోరిక మేరకు మేము అక్కడ నుంచి మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన క్షణమే మేము అక్కడ నుంచి మర్యాద పూర్వకంగా మేము గాంధీ భవన్కు తరలిస్తాం మీ రాజీవ్ గాంధీని అని చెప్పేసి. నిజంగా ఒకవేళ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక కూడా తీయకుంటే ఉద్యమకారులు ఊకోరు, మాలాంటి ఉద్యమకారులు ఉద్యమం చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ అమరవీరుల స్తూపం ముందల తెలంగాణ తల్లి విగ్రహం ఉండడంలో కాకుండా ఈ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఈ ఫ్యామిలీకి అసలు తెలంగాణకి ఏం సంబంధం? సమైక్య ఆంధ్రలో కలిపింది ఎవరు? అసలు తెలంగాణను ఫస్ట్ సమైక్య ఆంధ్రలో కలిపింది నెహ్రూ కాదా? తర్వాత 1969లో ఇందిరాగాంధీ ఏం చేసింది? 400 మంది బలిదానానికి, అప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు 1969లో 400 మంది బలిదానానికి ఇందిరాగాంధీ కారణం కాదా? నెహ్రూ కలిపినప్పుడు 7 మంది బలిదానం అయిపోయారు. 1969లో ఇందిరాగాంధీ సమయంలో 400 మంది ఉద్యమకారులు బలిదానం అయితే ఇప్పుడు 2004లో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చితే 1200 మంది బలిదానాలు జరిగేవా తెలంగాణలో? ఇంతమంది 1000 మంది బలిదానాలకి కారణం బలిదేవత. అందుకే రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా గతంలో, బలిదేవత, తెలంగాణ బలిదేవత అని చెప్పేసి మన ఇప్పుడున్న సీఎం గారే అన్నారు. ఆ కుటుంబం అంతా మన తెలంగాణకు బలిదేవతల్లాగా తయారయ్యి ఇప్పుడు మన సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి మనం అక్కడ ఈ అమరుల స్తూపం అక్కడ ఆత్మలు, తెలంగాణ ఆత్మలు ఇక్కడ శోభిస్తాయి ఇక్కడ ఈ విగ్రహాన్ని
ఖచ్చితంగా తొలగించాల్సింది, అక్కడ నుంచి మర్యాదపూర్వకంగా ఖచ్చితంగా తొలగించవలసింది. కాబట్టి మిత్రులారా, ఈ విగ్రహాన్ని నిన్న పెడుతూ మన ముఖ్యమంత్రి గారు కూడా అసలు ఏం భాష అది? మీరు ఒక రోజు పెట్టుకోండి, తిట్టడం ప్రోగ్రాం పెట్టుకోండి. 24 గంటలు మీరు ఎవరిని తిడతారో, కేసీఆర్ని తిడతారా, కేటీఆర్ని తిడతారా, హరీష్ రావు తిట్టండి. 24 గంటలు తిట్టండి పూర్తి. మీడియాని తీసుకొచ్చుకొని తిట్టండి. వాళ్ళకి భోజనాలు పెట్టి 24 గంటలు. ఏంది ఎక్కడ పడితే ఏ మీటింగ్ కొని తిట్టాలి? ఏ మీటింగ్ సందర్భం, ఏ సందర్భం లేకుండా నువ్వు పోయేది ఒక సందర్భం, రాళ్ళెత్తిపోసడం ఇంకోరి మీద. కంప్యూటర్ను రాజీవ్ గాంధీ గారిని పెట్టిండు. రాజీవ్ గాంధీ వల్లనే ఐటీ మంత్రి కేటీఆర్ గారు అయ్యిండ్రు. కంప్యూటర్ను కనిపెట్టింది ఎవరో తెలియదా? ముఖ్యమంత్రి గారు. మీకు చిన్న పిల్లలు, స్కూల్ పిల్లల్ని అవుతున్నారు. కంప్యూటర్ కనుక్కున్నది రాజీవ్ గాంధీ కాదు కదా, మేము బుక్కుల్లో చార్లెస్ చదివి పేరు చదివినాం. ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి గారు ఏంది బుక్ కరెక్టా, మన ముఖ్యమంత్రి గారు చెప్పిందా? పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. చరిత్రను మీరు ఇట్లా చేయకండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మీరు, మామూలుగా పక్కకుండి మాట్లాడితే ఏం కాదు. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక అబద్ధాలు క్రియేట్ చేయడం అన్నది ఇది మంచిది కాదు. మిత్రులారా, ఇది నమస్తే, నేను మీ మల్లేపల్లి నరసింహ.